కమ్మని క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే నా వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, నేర్చుకొని చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి పికిల్ చూపించబోతున్నానండి. అదే క్యాలీఫ్లవర్ పికిల్. సో ఈ పికిల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద క్యాలీఫ్లవరు, ఒక కప్పు నిమ్మరసం వచ్చేటట్టు పెద్ద నిమ్మకాయలు ఒక 5 తీసుకున్నాను, తగినంత ఉప్పు, కారం, 4 వెల్లుల్లిపాయలు ఫుల్ పాయలు రెబ్బలు తీసుకోవాలి తొక్కు తీసి, అలాగే 1 స్పూన్ మెంతి పొడి, తగినంత నూనె. సో ఇంత క్యాలీఫ్లవర్కి దగ్గర మనకు ఒక 300 గ్రామ్స్ నూనె దాకా పడుతుందండి. ఫస్ట్ అయితే మనం ఈ క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా బాయిల్ అయిన వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఆ ముక్కలన్నీ పిండి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం దాన్ని పచ్చడి కలుపుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తాను. ఈ వాటర్లో సాల్ట్ కానీ లేదంటే పసుపు కానీ ఏమీ వేయకూడదండి. ఉట్టి వాటర్ ఒకటే, అది బాయిల్ అయిన తర్వాత ముక్కలు వేసేసి మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా చేయటం వల్ల మనకి క్యాలీఫ్లవర్ మీద కొట్టే కెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, లేదంటే పెస్టిసైడ్స్ కానీ అవన్నీ కూడా పోతాయండి. సో మనం ఇలా హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వాష్ చేసుకుందాం వాటర్ని. సో ముక్కలన్నీ వేడి నీళ్ళలో నుంచి వాష్ చేసిన తర్వాత చక్కగా ఇలా పల్చటి కాటన్ క్లాత్ మీద గాలికి ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా ముక్కలన్నీ ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. సో క్యాలీఫ్లవర్ పికిల్స్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కట్ చేసి హాట్ వాటర్లో వేసి ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, అసలు ఎటువంటి తడి ఉండకూడదు, శుభ్రంగా ఆరిపోవాలి. అలాగే నిమ్మరసం, ఉప్పు, కారం, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసి ఒలిసి పెట్టుకున్నానండి. అలాగే కలుపుకోవడానికి ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక మంచి బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి ఫస్ట్. తర్వాత కారం, అదేవిధంగా మనం తీసుకున్న సాల్ట్, అదేవిధంగా మెంతి పొడి అండ్ వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఆయిల్ కూడా కలుపుకుందాం. ఆయిల్ కూడా కలుపుకొని బాగా అంతా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా ఆరబెట్టుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉప్పు మరీ ముందే ఎక్కువ వేసేమాకండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఉప్పుని అబ్జార్బ్ చేస్తుంది. సో ముందు కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువగా అనిపించినా పర్లేదు, నెక్స్ట్ డే కలుపుకోవచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలాగా బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలా ముక్కలన్నిటికీ కలిసేటట్టు తిప్పుకోండి. ఇప్పుడు నిమ్మరసం, మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం యాడ్ చేసుకుందాం. సో కారం చూసుకోండి ఒకసారి, మీరు ఇంకా ఎక్కువ కారం తినేటట్టయితే కొంచెం కారం కలుపుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మొత్తం ఒక మంచి గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తపడదు, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది పచ్చడి. ఓకేనా? ఇంతేనండి, క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా ఈజీ. మంచి క్యాలీఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. మీరందరూ కూడా ఇలా పచ్చడి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.